అస్సలు పుస్తకం జోలికే రాని పిల్లలు కొంతమంది ఉంటారండి. వాళ్ళని హోంవర్క్ చేయడానికి కూర్చోపెట్టడానికే నానా తంటాలు పడుతూ ఉంటారు. రైట్? అందుకే ట్యూషన్స్ అంటారు. లేకపోతే వేరే హోమ్ ట్యూటర్స్‌ని తీసుకొనొస్తారు. వాళ్ళని కూర్చోబెట్టడానికే చాలా టైం పడుతుంది. చాలా కష్టపడుతూ ఉంటారు చాలామంది పేరెంట్స్. అలాంటి పిల్లలకి యాక్చువల్‌గా వాళ్ళకసలు ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళకసలు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే వాళ్ళు ఇంకెందులోనైనా ఫ్లరిష్ అవ్వాలనుకుంటున్నారా? ఇది ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే ఆహ్, పిల్లలు కొంతమంది స్పోర్ట్స్‌లోనో, ఇంకా దేనిలోనో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువు మీద పెద్ద శ్రద్ధ పెట్టలేరు. వాళ్ళకదే కావాలి. లేదా ఆట మీద ధ్యాస ఉంటుంది పిల్లలకి ఎక్కువ. కిందకెళ్ళిపోయి ఆడుకోవాలి. లేదా టీవీ మీద ధ్యాస ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీలోని వాళ్ళని ఇండల్జ్ చేస్తూ చదివించాలి. చదివించడం అంటే లైక్ ఇప్పుడు అలాంటి పిల్లలు ఒకవేళ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనో, స్పోర్ట్స్‌లోనో దేంట్లోనో వాళ్ళు వెళ్తున్నారు. అంటే స్పోర్ట్స్‌లోనో, డాన్స్ ఆర్ మ్యూజిక్ దేంట్లోనైనా వాళ్ళు ముందుకెళ్తున్నారు అన్నప్పుడు చదువు పట్ల మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కొంచెం తగ్గించండి. నువ్వు అది చేసినా కూడా ఇందులో 98, 99% తెచ్చుకోవాలంటే అన్ని కష్టం అవ్వచ్చు. సో, అది చేస్తూ వీళ్ళు తెచ్చుకునేటప్పుడు కొంచెం యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ మార్క్స్ తెచ్చుకున్నా సరే, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ బిలో యావరేజ్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు. ఇఫ్ దే ఆర్ టూ సక్సెస్‌ఫుల్ ఇన్ దేర్ యాక్టివిటీ అప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది ఒక దారి. ఇంకా రెండోదేంటంటే కొంతమంది అసలు దేనిలోని ఇంట్రెస్ట్ చూపించరు. అంటే ఆ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమీ ఉండవు. అలానే ఇటు చదువు మీద కూడా శ్రద్ధ ఉండదు. అలాంటి పిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి మెయిన్ శ్రద్ధ ఎందులో ఉంటుందంటే ఆడుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి ఇలాంటివుంటాయి. సో, అలాంటప్పుడు మీరు దాన్నే ఒక బ్రైబింగ్ టిప్‌గా తీసుకోవాలనమాట. అంటే నువ్వు ఇది చదువు. ఒక గంట చదువు, హాఫ్ అన్ అవర్ టీవీ చూడొచ్చు. లేదా ఒక 1 ½ 2 అవర్స్ చదువు, నువ్వు 1 అవర్ ఆడుకోవడానికి వెళ్ళొచ్చు. ఇలాంటి రూల్స్ అనేవి ఇంట్లోని ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్ అటెన్షన్. పేరెంట్ అటెన్షన్ కోసం అసలు సగం మంది పిల్లలు ఎంత అల్లరి చేస్తారో తెలుసా? పేరెంట్ నా వైపు చూడాలి, నన్ను పట్టించుకోవాలి అని చెప్పి ఇంట్లో సామాన్లు తిరిగేసినా, లేకపోతే ఎవరితోనైనా మిస్‌బిహేవ్ చేసినా, ఇవన్నీ కూడా పేరెంట్ అటెన్షన్ కోసం చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. సో, మీ అటెన్షన్ అన్నది వాళ్ళ వైపు చాలా ఉండాలి. మీరు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉండాలి. ఈదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఇద్దరూ కలిసి టైమ్ స్పెండ్ చేస్తే ఇంకా మంచిది. అట్‌లీస్ట్ మదర్ కొంతసేపు స్పెండ్ చేస్తే ఫాదర్ కొంతసేపు. ఇద్దరికీ కూడా చైల్డ్ గురించి కంప్లీట్‌గా తెలిసుండాలి. మీరు ఎంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే అంత ఎక్కువగా వాళ్ళ గురించి మీకు అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏంటనేవి తెలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ చదువుని కూడా మీరు ఒక దారిలోకి తీసుకురాగలుగుతారు. ఒకవేళ పేరెంట్స్ కూర్చోబెట్టి చదివిస్తే మాత్రం చాలామంది పిల్లలు చాలా ఇష్టంగా చదువుతూ ఉంటారు. సో, ఒకసారి ట్రై చేసి చూడండి. మేబీ మీ అటెన్షన్ వాళ్ళని మంచి దారిలోకి తీసుకొస్తుందేమో.